చర్చ సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిక ఆలస్యం కావడంతో దాచేపల్లి సభలో టీడీపీలో చేరారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరతారని ప్రచారం సాగింది. గురజాల సీటు జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ఎంపీ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. గురజాలలో ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు చంద్రబాబు. జంగా కృష్ణమూర్తి గురజాల టీడీపీ అభ్యర్థిగా ఎలా ఉంటుందంటూ సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. గురజాల ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు నర్సారావుపేట అభ్యర్థి అయితే ఎలా ఉంటుందని ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. గురజాల అభ్యర్థిపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సీటుపై భరోసా రాకపోవడంతో జంగా చేరిక వాయిదా పడిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద గురజాల అభ్యర్థిత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఇంకా మల్లగుల్లాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో జంగా కృష్ణమూర్తి చేరిక ఆలస్యం అవుతుందని ఊహాగానాలు అయితే వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆయన అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి రామారావు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, గురజాల అభ్యర్థిత్వానికి సంబంధించి చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దీనికి సంబంధించి ఆ నియోజకవర్గ నేతలతో ఎలాంటి సమావేశాలు జరుగుతున్నాయి? తెలుగుదేశం పార్టీ సర్వేల ఆధారంగా ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించబోతోంది? రామదాస్, ఏదైతే పల్నాడు జిల్లాలో గురజాల టీడీపీ సీటు ఎవరికి దక్కుతుందనేది అయితే మాత్రం ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అలాగనే టీడీపీ కేడర్లో హైటెన్షన్ నెలకొంది. నిన్న దాచేపల్లిలో జరిగినటువంటి గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగిన రా కదలరా సభలో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనేది ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే నిన్న టీడీపీ ఏదైతే సభలో చంద్రబాబు సమక్షంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగనే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు చేరారు. అయితే వీళ్ళిద్దరితో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ఒక ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే గతంలో ఏదైతే ఈ సభకి ముందే హైదరాబాద్లో జంగా కృష్ణమూర్తి చంద్రబాబుని కలవటం జరిగింది. సో నిన్న జరిగినటువంటి సభలో అందరూ ఒకేసారి టీడీపీలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరిగింది. అలాగనే టీడీపీలో జాయిన్ అవటానికంటే ముందే జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయనకి ఆ పొలిటికల్ గా ఎష్యూరెన్స్ ఏందనే దాని మీద కూడా చర్చ జరిగింది. సో జంగా కృష్ణమూర్తి గురజాల టీడీపీ అభ్యర్థి అయితే బాగుంటుంది అని ఏదైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన చెప్పడం జరిగింది. జంగాకి సీట్ ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తికి గురజాల సీట్ ఇస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. అయితే గురజాల నుంచి గత 6 సార్లుగా పోటీ చేసినటువంటి టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు మరోసారి తనకే సీట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. నిన్న కార్యక్రమం మొత్తం కూడా రా కదలరా సభ మొత్తం కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులందరూ కూడా ఖచ్చితంగా ఈ సభలోనే తమ నేత ఎరపతినేని శ్రీనివాసరావుకి టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా ఒక ప్రచారం చేశారు. సో ఒక పక్క ఎరపతినేని అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయకపోవటం, ప్రకటించకపోవటం ఒకటైతే, జంగా కృష్ణమూర్తి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరకపోవటం. సో ఈ రెండు అనేది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నిన్న రాత్రి దాచేపల్లిలోనే బస చేశారు. ఉదయాన్నే కొద్దిసేపటి క్రితమే ఆయన హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అయితే హైదరాబాద్ వెళ్లే సమయంలో కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎరపతినేని శ్రీనివాసరావు ఇద్దరు కూడా చంద్రబాబుని కలవటం జరిగింది. సో ఈ నేపథ్యంలో గురజాల సీటు ఎవరికి వస్తుందనేది అయితే మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు గురజాల సీటు ఎవరికి ఇస్తారనేది చెప్పలేదు. పల్నాడు జిల్లాలో చూసుకున్నట్టయితే ఫస్ట్ కాడి నుంచి ఎరపతినేని శ్రీనివాసరావుకి ఫస్ట్ ఫేజ్ లోనే అక్కడ సీటు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ఫేజ్ లో మొదట ప్రకటించిన 94 మందిలో ఎరపతినేని సీటు పేరు లేకపోవటం అనేది కొంత టీడీపీలో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి టీడీపీ సీట్ ఇస్తారనేది అయితే మాత్రం ఆ టీడీపీలో ఆసక్తిగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే చంద్రబాబు గురజాల ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు నరసరావుపేట అభ్యర్థి అయితే ఎలాగుంటుందని ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేపించారు. సో ఈ నేపథ్యంలో ఎరపతినేని శ్రీనివాసరావుని గురజాల నుంచి నరసరావుపేటకు మారుస్తారు, గురజాల సీటు జంగా కృష్ణమూర్తికి ఇస్తారనే ఒక ప్రచారం అయితే ఉంది. సో అయితే ఈ ప్రచారంలో నిన్న జరిగినటువంటి సభ రా కదలరా సభలో ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో అయితే కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు సీట్ ఎవరికి ఇస్తారు? గురజాల సీటు ఒకవైపు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరుడైనటువంటి జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి అక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎరపతినేని తనకే సీటు వచ్చుద్దని ఆయన ధీమాలో ఉన్నారు. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా 6 సార్ల నుంచి కూడా ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు అక్కడ బలమైనటువంటి వర్గం ఉంది. అలాగనే అక్కడ ఎలక్షన్ చేయాలంటే, ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏరియా కావడంతో అక్కడ పోలింగ్ జరపడం కూడా కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఓటింగ్కి వెళ్ళాలన్నా అక్కడ ఓటింగ్ సక్రమంగా జరిగేటట్టు చూడాలన్నా అలాంటి సమయంలో ఎరపతినేని లాంటి
బలమైన నేత అయితేనే అక్కడ ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేయగలరు, ఏదైతే రిగ్గింగులు కావచ్చు దాడులు కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జంగా కృష్ణమూర్తి అయితే బీసీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చుద్దని కూడా ఏదైతే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. జంగా కృష్ణమూర్తి బీసీలో యాదవ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో నరసరావుపేట ఎంపీ పరిధిలో యాదవ కమ్యూనిటీ ఓట్ బ్యాంకు బాగా ఎక్కువగా ఉంది. అలాగనే గెలుపోటంలో డిసైడ్ చేసే స్థాయిలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉండటంతో జంగా కృష్ణమూర్తికి ఇచ్చినట్లయితే యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఒకవైపు ఏదైతే తమ వైపు వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే యాదవులు మొత్తం వైసీపీకి వెళ్ళి మల్లకుండా ఉండాలంటే జంగా కృష్ణమూర్తి అదే కమ్యూనిటీకి చెందినటువంటి జంగా కృష్ణమూర్తికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్లయితే దానికి అడ్డుకట్ట వేయొచ్చని శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నారు. అలా జరిగినట్లయితే తాను ఎంపీగా ఈజీగా గెలవచ్చని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. అయితే రామారావు, చంద్రబాబు చేయించినటువంటి ఐవీఆర్ఎస్ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయి, మరి దీనిపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే గురజాల నియోజకవర్గానికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయల అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకోబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేపించారు. గురజాల్లో జంగా కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థిగా అయితే ఎలాగుంటుంది, మీకు ఓకేనా కాదా అని కూడా సర్వే చేపించడం జరిగింది. అలాగనే నరసరావుపేటకి ఎరపతినేని శ్రీనివాసరావు అయితే ఎలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా చంద్రబాబు వద్ద ఉంది. దానికి సంబంధించి ఏం జరిగింది అంటే నరసరావుపేటలో ఏదో ఎరపతినేని శ్రీనివాసరావుకి పాజిటివ్ గా ఉందా, గురజాల్లో జంగా కృష్ణమూర్తికి పాజిటివ్ గా ఉందా లేదా అనే అంశాన్ని అయితే ఆయన ఇప్పటి వరకు బయట పెట్టలేదు. దానికి సంబంధించిన ఒక సర్వే రిజల్ట్ అయితే మాత్రం చంద్రబాబు వద్ద ఉంది. సో దీంతో ఏం చేయాలనే డైలమాలో అయితే చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు సీనియర్ నేత, మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎరపతినేని వదులుకోవటం చంద్రబాబుకి ఇష్టం లేదు. అలాగనే ఒకవైపు చూసుకున్నట్లయితే బీసీ ఓట్ బ్యాంకు, అలాగనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరటం, అలాగనే ఆయన తన అనుచరుడైనటువంటి జంగా కృష్ణమూర్తికి ఇస్తే బాగుంటుందని సూచించడం. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి పూర్తి స్థాయిలో సర్వే చేపించినట్లయితే ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అయితే చంద్రబాబు చేస్తున్నటువంటి మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్లే సమయంలో కూడా ఇద్దరు నేతలు కూడా చంద్రబాబును కలిశారు. వాళ్ళు తమ అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గురజాల్లో ఎలక్షన్ చేయాలంటే కొంత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేత, అలాగనే వాళ్ళ ఆగడాల్లో ఏదైతే ఎదుర్కోగల నేత కావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనూ జంగా కృష్ణమూర్తికి ఇస్తారా, అలాగనే ఎరపతినేనికి ఇస్తారా అనేది ఒక డైలమా అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కొత్త వ్యక్తులు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గురజాల నియోజకవర్గంలోనే ఎరపతినేని శ్రీనివాసరావు సీట్ ఆశిస్తున్నారు, జంగా కృష్ణమూర్తి సీట్ ఆశిస్తున్నారు, అలాగనే మరొక నేత కూడా సీట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది గురజాల టీడీపీ అభ్యర్థి ఎవరని చర్చ ఇంకా సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిక ఆలస్యం కావడంతో గురజాల టీడీపీ అభ్యర్థి ఎవరనే చర్చ అయితే సాగుతుంది. దాచేపల్లి సభలో టీడీపీలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేరారు. అయితే ఆయనతో పాటు జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే గురజాల సీటు జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ఎంపీ పట్టుబడుతున్నట్టుగా సమాచారం. గురజాల్లో చంద్రబాబు చేయించిన సర్వే ఆధారంగా మరి సీటు ఎవరికి కేటాయిస్తారు, దాంతోపాటు నరసరావుపేట అభ్యర్థిని కూడా ఎవరు నిర్ణయిస్తారనేది మాత్రం ఈ రెండిటి ఒకదానిపై ఒకటి ముడిపడి ఉండడంతో ప్రస్తుతం చంద్రబాబు